ప్రపంచం ప్రతిక్షణం ఒక నవ్యత్వాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటుంది. ఆలోచనలు మొన్నటిదాకా కలగా ఉన్నాయి, నేడు వాస్తవం అవుతుంటాయి. ఈ మధ్యనే ఒక మానసిక శాస్త్రవేత్తల నుంచి ఒక పరిశోధన లైన్లోకి వచ్చింది. అదేంటి అంటే, మనం పాతకాలంలో చెప్పబడేటటువంటిది చేతబొడే చిల్లంగి లాంటి చెప్పుకునేటటువంటి మాటలు మన మెదడులోకి ఎదుటి వాళ్ళ మనస్సుని, అంటే ఎదుటి వాళ్ళకి మెదడు ద్వారానే కమ్యూనికేట్ చేయడం, అంటే వితౌట్ ఫోన్ అవతల వాళ్ళకి మన మాటలు వినేటటువంటి, లేదా అవతల వాళ్ళతో మనం కమ్యూనికేట్ చేసుకునేటటువంటి కాన్సెప్ట్ అన్నది సాధ్యమే అంటూ ఒక పరిశోధన, దాని మీదన పెద్ద ఎత్తున ప్రజెంటేషన్ జరిగింది. అయితే ఇప్పుడు అదే కాదు, మెదడుతో మనం భవిష్యత్తులో కొత్త వ్యవస్థనే సృష్టించవచ్చు అంటూ ఒక భారతీయుడు, ఒక తెలుగువాడు వీరరాఘవయ్య చేసినటువంటి పరిశోధన ప్రస్తుతం సైన్స్ జర్నల్లో లైన్లోకి వచ్చింది. అసలు మెదడుతో కొత్తగా కనిపెట్టేటటువంటి అంశాలు ఏంటి? ప్రతి మనిషికి మెదడు అన్నటువంటిది ముఖ్యమైనది. ఒకళ్ళకి ఎక్కువ ఆలోచన ఉంటుంది, ఒకళ్ళకి తక్కువ ఆలోచన ఉంటుంది. ఇది ఆలోచనలు పెంచడానికి పనికొస్తుందా, లేదా కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి కొత్త ఆలోచన? ఈ అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం రాఘవయ్య గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి సాయి గారు. ఏంటి మీ పరిశోధన ఏ సైన్స్ జర్నల్లో ప్రచురితమైంది? ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ సైకాలజీ అండ్ కౌన్సిలింగ్ అని జర్నల్ పేరు. ఇది రీసెర్చ్ ఇండియా పబ్లికేషన్స్ అని ఇండియాలో ఒక టాప్ పబ్లిషర్ వాళ్ళు పబ్లిష్ చేశారు. 2014లోనే పబ్లిష్ అయింది ఇనిషియల్ వర్షను. ఇప్పుడు ఇంప్రవైజ్డ్ వర్షన్ మళ్ళీ పబ్లికేషన్కి పంపిస్తున్నాను. అంటే ఏంటి అసలు మీ పరిశోధన ఉద్దేశం ఏంటి? మనిషికి ఫీలింగ్స్ వస్తాయి కదా, సుఖము దుఃఖం రకరకాల సందర్భాల్లో వస్తుంది. ఏదైనా మంచి స్వీట్ తిన్నప్పుడు, లేదంటే ఏదైనా గేమ్ ఆడినప్పుడు ఆనందం వస్తుంది, లేదంటే ఛాలెంజెస్ తీసుకుంటాము. కొన్ని సందర్భాల్లో దుఃఖం వస్తుంది ఏమైనా పోగొట్టుకున్నప్పుడు. అసలు ఈ మెయిన్ కోర్ మెకానిజం ఏం నడుస్తుంది, అసలు మన బ్రెయిన్లో అసలు ఆపరేటింగ్ సిస్టమ్ ఏమిటి అనేది డీకోడ్ చేశాను. ఇప్పటి వరకు ఇది తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నారంటే, ఛాలెంజెస్కి రియాక్ట్ అయ్యే విధంగా బ్రెయిన్ వైర్ అయ్యి ఉంది, మ్యూజిక్కి రియాక్ట్ అయ్యే విధంగా వైర్ అయ్యి ఉంది అని తెలిసిన విషయాలని జస్ట్ డిఫరెంట్గా సైంటిస్టులు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఒరిజినల్ కోర్ మెకానిజం ఎవరికి తెలియదు ఇప్పటి వరకు. దానివల్లే కంప్యూటర్లకి ఫీలింగ్స్ ఇవ్వలేకపోతున్నారు. నెక్స్ట్, ఆర్టిస్టులు చేసే పనిని కంప్యూటర్ల చేత చేయించలేకపోతున్నారు. ఎందుకంటే మనిషి ఫీలింగ్స్ని రోబో సినిమాలో చిట్టికి ఇచ్చినట్టు ఇవ్వలేకపోతున్నారు. నేను ఆ కోర్ మెకానిజంని కంప్లీట్గా డీకోడ్ చేశాను. దీనివల్ల ఇంక నుంచి కంప్యూటర్లకి రియల్ ఫీలింగ్స్ ఇవ్వచ్చు, కంప్లీట్ ఆర్టిస్టిక్ స్కిల్స్ ఇచ్చేసేయచ్చు. అంటే మీరు ఏ ఉద్దేశంతో అసలు ఈ పరిశోధన చేశారు? నేను ఒరిజినల్గా పరిశోధన స్టార్ట్ అయింది ఆలోచన అసలు మనకి సంతోషం దుఃఖం ఎందుకు కలుగుతున్నాయి అనే ఉద్దేశంతో చేశాను. అసలు మన మెదడులో ఏం జరుగుతుందని తెలుసుకోవాలనుకున్నాను. ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. కానీ దానివల్ల ఇప్పుడు దాని ఎఫెక్ట్స్, దాని యొక్క అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అసలు ప్రపంచంలో ఒక టెక్నాలజీనే కాదు, టెక్నాలజీ కాకుండా జనరల్ లైఫ్ స్టైల్లో కూడా విపరీతమైన చేంజెస్ రానున్నాయి. మామూలుగా ఒకళ్ళకి ఆడుకుంటే సంతోషం, ఒకళ్ళకి మందు కొడితే సంతోషం, ఒకళ్ళకి తాగితే సంతోషం, లేకపోతే ఒకళ్ళకి పారేస్తే సంతోషం, ఒకళ్ళకి తంతే సంతోషం. ఈ సంతోషాలని సంబంధించి కొత్తగా మీరు కనిపెట్టినటువంటి పాయింట్, ఆ సంతోషం కారణమైన కోర్ లాజిక్ని కనిపెట్టాను. దాన్ని ఒక 4-5 పాయింట్లు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ తోటి. మన బ్రెయిన్కి సమాచార దాహం ఉంటుంది. అంటే పొద్దుస్తమానం ఇన్ఫర్మేషన్ కోసం వెతుకులాడుతుంటుంది. తన దగ్గర లేని ఇన్ఫర్మేషన్, అది కొత్తది కావచ్చు, ఆల్రెడీ ఆస్వాదించి మర్చిపోయింది కావచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్ తిని మర్చిపోతాం కదా, మళ్ళా తినాలనిపిస్తుంది. సో ఏదైనా సమాచార దాహం ఉంటుంది. కొత్త సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉన్న సమాచారాన్ని కోల్పోతే, లేదంటే మనమే తొలగించేసుకుంటే బ్రెయిన్లో నుంచి అదే బాధకు కారణం అవుతుంది. ఇది డిస్కవరీ స్టేట్మెంట్. సో ఇది యాక్చువల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎగ్జాంపుల్స్తో చెప్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్వీట్ తింటే ఆ స్వీట్లో ఉండే ఫ్లేవరు, టేస్ట్ని, ఆ కొత్త ఇన్ఫర్మేషన్ కదా, అది మన బ్రెయిన్లోకి లోడ్ చేసుకోవడమే ఆనందం. అదే ఒక జోక్ వింటున్నాం అనుకోండి, జోక్లో ఏముంటుంది, ట్విస్ట్ ఉంటుంది. యాక్చువల్గా ట్విస్ట్ని మనం ఎలా ఇంటర్ప్రిట్ చేయాలంటే, ట్విస్ట్ ద్వారా అప్పటి వరకు మనకి తెలియని విషయాన్ని, కొత్త విషయాన్ని చెప్తారు. ట్విస్ట్ అంటే అదే కదా. జనరల్గా ఈ సంఘటన తర్వాత ఇలా జరుగుద్దని ఎవరికీ తెలియదు, ట్విస్ట్ ఇస్తారు. జోక్ అంటే మనకి తెలియని విషయాన్ని, కొత్త విషయాన్ని చెప్తారు. మన బ్రెయిన్కి అది కొత్తది. కేవలం కొత్త ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే సుఖం వస్తుంది, ఆనందం వస్తుంది. అదే ఒక ఛాలెంజ్ తీసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రన్నింగ్ రేస్లో 1 నుంచి 10 దాకా ర్యాంకులు ఉన్నాయి. మన బ్రెయిన్ దాన్ని ఎలా చూస్తుందంటే, నేను ఫర్ ఎగ్జాంపుల్ ర్యాంక్ 1లో వచ్చాను అనుకో, నేను
ర్యాంక్ 1 వచ్చిన స్థితిలో ఉన్నాను అనేది కొత్త ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ రావాలంటే నువ్వు గేమ్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, రన్నింగ్ రేస్లో పార్టిసిపేట్ చేయాల్సిందే, ఆ పొజిషన్ దాకా వెళ్ళాల్సిందే. ఈ ఛాలెంజ్ అంతా తీసుకునేది ఆ ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ దీంట్లో డిఫరెన్స్ ఉంది ర్యాంక్ 1కి ర్యాంక్ 5కి. అంటే ర్యాంక్ 1 వచ్చినవాడు ర్యాంక్ 5 వచ్చినవాడు ఈక్వల్గా కష్టపడతారు. ఇద్దరికి ఛాలెంజ్ ఒకటే, కానీ ఇద్దరికి వచ్చే ఆనందం వేరే. ర్యాంక్ 1 వచ్చిన వాడికి ర్యాంక్ 2 వచ్చినట్టే కదా, వాడు స్ఫురిస్తాడు కదా మనసులో. ఇప్పుడు నాకు ర్యాంక్ 2 వచ్చింది, ర్యాంక్ 3 వచ్చింది, వీళ్ళందరినీ దాటాను, 4, 5, 6, 10 అంటే అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది కాబట్టి వాడు ఎక్కువ ఆనందపడతాడు. ర్యాంక్ 5 వచ్చిన వాడు నేను ర్యాంక్ 6 వచ్చాను, 7, 8, 9, 10 అంటే అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బట్టి ఎక్కువ ఆనందం వస్తుంది. ఇప్పుడు వరకు సైంటిస్టులు ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు వరకు నా అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక ఛాలెంజ్ వల్ల ఆనందం వస్తుంది అన్నారు. ఛాలెంజ్ వల్ల ఆనందం వస్తే ఇద్దరికి ఈక్వల్ ఛాలెంజే, ఇద్దరు ఈక్వల్గా ఇద్దరు ఫుల్ కెపాసిటీతో పార్టిసిపేట్ చేస్తుంటారు గేమ్లో. కానీ ఒకటికి 5 వస్తుంది, ఒకటికి 10, ఒకటికి 1 వస్తుంది. 1 వచ్చినవాడు ఎక్కువ ఆనందపడతాడు. ఫస్ట్ టైం అనుకో, ఆల్రెడీ ఇదివరకు వీళ్ళు ఫస్ట్ ఎక్స్పీరియన్సే, ఇదే ఫస్ట్ టైం గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పాత అంటే ఆల్రెడీ ఇదివరకు 1 వచ్చినాడు మళ్ళీ రావడం పెద్ద గొప్ప కాదు. ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేశారు, ఒకటి 1 వచ్చాడు, ఒకటి 5 వచ్చాడు. డెఫినెట్గా 1 వచ్చినాడు ఎక్కువ ఆనందపడతాడు కదా 5 వచ్చినవాడి కంటే. 10 వచ్చినవాడి కంటే 1 వచ్చినవాడు ఎక్కువ ఆనందపడతాడు కదా. కానీ అందరికీ ఈక్వల్ ఛాలెంజ్. సో ఇప్పటివరకు ఏంటంటే ఇంటర్ప్రిటేషన్ సరిగా లేదు. ఇది కేవలం మన బ్రెయిన్ ప్రపంచం మొత్తాన్ని కేవలం కొత్త సమాచారం ద్వారా మాత్రమే ఆనందాన్ని పొందుతుంది. సమాచారాన్ని తీసేయడం ద్వారా మాత్రమే బాధ పొందుతుంది. ఈ బాధని కూడా 1-2 ఎగ్జాంపుల్స్తో చెప్తాను. సపోజ్ నేను వరుసగా 10 సార్లు రన్నింగ్ రేస్లో ర్యాంక్ 1 వస్తూ ఉన్నాను. అనుకోకుండా ఎక్స్పెక్ట్ చేయలేదు, కొత్తగా వేరే కాంపిటీషన్కి వెళ్ళాను, ర్యాంక్ 5 వచ్చేసాను. అంటే కొత్త ఆపోజిషన్ ఉండేవాళ్ళు, కొత్త వాళ్ళు, నాకు తెలియదు, నేను 1 వస్తాను అనుకున్నాను. మనకంటే ఎక్కువ పొటెన్సీ ఉండేవాళ్ళు, ఎక్కువ కెపాసిటీ ఉండేవాళ్ళు వచ్చారు. వాళ్ళు 1, 2, 3, 4, 5లో వచ్చారు. నాకు 5 ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు నా మైండ్లో నుంచి ఏం తీసేస్తానంటే, ర్యాంక్ 1 పొజిషన్లో నేను లేను, ర్యాంక్ 2 పొజిషన్లో నేను లేను, ఆ స్థితిలో లేను, ర్యాంక్ 3, 4లో లేను, ర్యాంక్ 5 నుంచి ఉన్నా. మళ్ళీ ఆ పైన 4 పొజిషన్స్ని మనసులో నుంచి ఆ సమాచారాన్ని తొలగించుకుంటున్నాం మనం. యాక్చువల్గా రివర్స్ చేస్తున్నాం. అర్థమైందా? ఆ రివర్స్లే బాధ. మీరు ఏ సందర్భాన్ని తీసుకోండి, కేవలం ఈ రివర్స్ల వల్లే బాధ వస్తుంది. కొత్త సమాచారం యాడ్ చేసుకోవడం వల్ల మాత్రమే ఆనందం వస్తుంది. అదే ఎక్స్పెక్ట్ చేసింది రాకపోయినప్పుడు ఎవరికైనా సరే ఇది ఉంటుంది. అందులో కొత్త పరిశోధన ఏంటని అంటే ఇక్కడ మన బ్రెయిన్ ఎక్స్పెక్టేషన్గా తీసుకోవద్దు దీన్ని. సో ఎక్స్పెక్టేషన్ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఇదివరకు చాలా గేమ్స్లో నువ్వు ఆల్రెడీ ర్యాంక్ 1లో వస్తున్నావు కాబట్టే ఈసారి ఎక్స్పెక్టేషన్ 1తో వచ్చావు. నీకు ఆల్రెడీ 1 లెవెల్లో ఉన్నావు. 1 నుంచి రివర్స్ చేసుకోవడమే బాధ అనమాట. సో ఈ విషయం మీద క్లారిటీ లేదు ఇప్పుడు వరకు. ఇప్పుడు మీరు తేల్చిన క్లారిటీ ఏంటి అందులో? అది కేవలం ఇన్ఫర్మేషన్ లాగే చూస్తుంది మన బ్రెయిన్ అని. ఇది ఎక్స్పెక్టేషన్ లాగా చూడదు, ఛాలెంజ్ లాగా చూడదు. అంటే ఇందులో కొత్త పరిశోధన ఉంది. సహజంగా మనం ఒక మనిషి మామూలుగా ఉండేటువంటి ఫీలింగ్, మనకి నచ్చింది జరిగింది అనుకోండి హ్యాపీ, అవును, నచ్చంది జరిగింది అనుకోండి షాకింగ్. అవును, కరెక్టే. నచ్చంది జరిగిన తర్వాత కూడా అందులో అంటే ఒక నచ్చింది అనుకుని అక్కడికి వెళ్ళాక పని జరగలేదు, అది అప్పుడు డిసప్పాయింట్మెంట్ అన్నటువంటిది. అంటే మనం ఒక ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాం, దాంట్లో ఎంటర్టైన్మెంట్ ఆశించాం, అది జరగలేదు, అక్కడికి వెళ్తే ఆటోమేటిక్ గా డిసప్పాయింట్మెంట్. ఇందులో కొత్తగా మీరు సాధించిన పరిశోధన ఏంటండి? అంటే ఇప్పటి వరకు ఉన్న ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, దీన్ని ఒక ఎక్స్పెక్టేషన్ లాగా, ఒక ఛాలెంజ్ లాగా, ఒక మ్యూజిక్ లాగా, మ్యూజిక్కి ఒక మెకానిజం ఉంది మన దగ్గర, ఒక టేస్ట్కి ఒక మెకానిజం ఉంది, మ్యూజిక్కి మనం రెస్పాండ్ అయ్యే విధంగా మనది డిజైన్ అయి ఉంది అని అంటున్నారు. సో ఇన్ని లేవు మెకానిజంలు. ఏదైనా కేవలం మన బ్రెయిన్ కేవలం ఇన్ఫర్మేషన్ లాగా చూస్తుంది. కొత్త ఇన్ఫర్మేషన్, అన్నీ కొత్త ఇన్ఫర్మేషన్, అంటే అండర్లయింగ్ మెకానిజం ఒక్కటే అనేది ఐడెంటిఫికేషన్. అట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నాకు పరంగా నాకు మ్యూజిక్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అదే మా ఇంట్లో వాళ్ళకి మ్యూజిక్ పాటలు వింటూ చేయడం, లేదు ఇప్పుడు మేము బయట లాంగ్ జర్నీ చేసాం, మా డ్రైవర్కి పాటలు వింటూ వెళ్ళడం ఇష్టం, నాకు ప్రశాంతంగా సైలెంట్గా ఉండటం ఇష్టం. అవునవును, అందరికీ ఒకటే అభిప్రాయం రాదు కదా. అంటే అదేంటంటే అది ఫిజికల్ డిఫరెన్సెస్ అనమాట. ఫిజికల్ డిఫరెన్సెస్ అంటే అందరికీ బేసిక్గా మ్యూజిక్ అనేది ఇంట్రెస్ట్ ఉంటుంది, కొందరికి ఎక్కువ ఉంటుంది, కొంత తక్కువ ఉంటుంది. ఎందుకంటే అది మన బ్రెయిన్లో స్టోర్ అయ్యే వాలటాలిటీ అని ఉంటుంది.
మీరు ఒక మ్యూజిక్ని తొందరగా మర్చిపోతారు, ఒకరు తొందరగా మర్చిపోయే వాళ్ళు మరలా ఆస్వాదించగలరు. తొందరగా మర్చిపోని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆస్వాదించలేరు. ఆ రిథం అనేది మీరు తొందరగా మర్చిపోలేదంటే మళ్ళీ దాన్ని వినడానికి ఇష్టం ఉండదు. సో అదేంటంటే ఫిజికల్ డిఫరెన్సెస్, అండర్లయింగ్ కోర్ లాజిక్ మాత్రము అన్నిటికీ ఒకటే. ఫిజికల్ డిఫరెన్స్ అనేది ఉంటుంది మనిషికి. అంటే ఒకేసారి కొన్న 2 వస్తువులు ఒకటి తొందరగా పాడైపోవచ్చు, ఇంకొకటి ఎక్కువ రోజులు మన్నిక ఉండొచ్చు. అదేంటంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మన బాడీలో ఫిజికల్ డిఫరెన్సెస్, కానీ కోర్ ఆపరేటింగ్ మెకానిజం మాత్రం అన్నిటికీ ఒకటే అనమాట. మనుషులందరికీ ఈ కోర్ మెకానిజం ఏంటంటే కేవలం కొత్త ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే ఆనందం వస్తుంది, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వల్ల ఎక్కువ ఆనందం వస్తుంది. సో మనం ఒకవేళ ఏమైనా కంప్యూటర్లో ద్వారా ఆర్టిస్టిక్ స్కిల్ ద్వారా ఒక మ్యూజిక్ జనరేట్ చేయాలంటే అందులోకి ఎక్కువ కొత్త ఇన్ఫర్మేషన్ ఉండే విధంగా డిజైన్ చేస్తే అల్గరిథంని ఆటోమేటిక్గా అది ఆర్టిఫిషియల్గా మ్యూజిక్ జనరేట్ చేయగలదు. అంటే ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతనికి తెలుగుదేశం పార్టీ అభిమానం ఉంటాడు, అతనికి చంద్రబాబుని చూస్తేనే ఆనందం వస్తుంది, లేదా లోకేష్ని చూస్తేనే ఆనందం వస్తుంది, ఎన్టీ రామారావుని చూస్తేనే ఆనందం వస్తుంది, రాజశేఖర రెడ్డిని చూస్తే విరక్తి వస్తుంది, లేకపోతే జగన్మోహన్ రెడ్డిని చూస్తే కడుపు రగిలిపోతుంటది. ఇప్పుడు ఇది బ్రెయిన్ కొత్తగా కనిపెట్టేది ఏంటి ఇందులో అంటున్నా. సో అది ఆ బ్రెయిన్ ఎలా ఇంటర్ప్రెట్ చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరే ఎగ్జాంపుల్ చెప్పారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకుంటే ఆనందం వస్తుంది. ఒకటి, ఇన్ఫర్మేషన్ అనేది ఒక సంఘటనకి లింక్ అయిన విషయం, సంఘటన కాదు. ఆయన చంద్రబాబు నాయుడు గుర్తు తెచ్చుకోవడం ద్వారా ఆయన వల్ల ఈయనకి కలిగే చాలా బెనిఫిట్లు గుర్తొస్తాయి. ఆపోజిషన్లో ఉండేవాళ్ళు కనుక వస్తే ఈయనకి వచ్చే చాలా లాస్లు గుర్తొస్తాయి. సో అల్టిమేట్గా ఒక్కొక్క ఎలిమెంట్ వల్ల వచ్చే ఆనందాన్ని చూస్తాడు. చంద్రబాబు నాయుడు వల్ల అంటే చంద్రబాబు నాయుడు వల్ల కాదు ఆనందం వచ్చేది, ఆయనకి లింక్ అయి ఉండే ఇతర బెనిఫిట్లు. ఈయన వల్ల నాకు ఈ బెనిఫిట్, ఆ ఒక్కొక్క బెనిఫిట్లో ఏమేమి ఆనందం ఉంది. నాకు ఒక కారు వస్తుంది, అదే అప్పుడు ఇంకా దాంట్లో కొత్తగా మైండ్ కనిపెట్టేది ఏంటంటే, ఇప్పుడు ఎవడి ఇంట్రెస్ట్ని బట్టి వాడికి ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి సంతోషం, ఇంకొకళ్ళని చూస్తే ఇంకొకళ్ళకి బాధ. అవును, ఇంతే తప్పించి ఇందులో మీరు కనిపెట్టింది ఏంటి అంటున్నా నేను. అంటే ఈ భావాలని మార్చేటటువంటి టెక్నాలజీ ఏదైనా కనిపెట్టారా, లేకపోతే ఆ భావాలని ఎక్స్ప్రెస్ చేసేటందుకు సంబంధించిన ఏదైనా టెక్నాలజీ కనిపెట్టారా? అంటే వీటన్నిటికీ కామన్ లింక్ని కనిపెట్టాను. ఏంటది? మన బ్రెయిన్ సమాచారంలో కొత్తదనం మాత్రమే ఆస్వాదిస్తుంది. అంటే ఏముంటుందండి సమాచారంలో కొత్తదనం అంటే? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుండ్రు, రోడ్డు పక్కన గుంట తగిలింది, గుంట వల్ల నొప్పి పట్టింది, నొప్పి పడితే బ్రెయిన్ బాధపడుద్ది తప్పించి కొత్తది నేను కనిపెట్టానని చెప్పి సంతోషపడుద్దా? ఓకే, ఒకటి నొప్పి వల్ల బాధ అనేది యూనివర్సల్ ఫ్యాక్ట్. సో ఇది దాన్ని ఎక్సెప్షన్ ఇచ్చి మిగతా విషయాలు మాత్రమే డిస్కవరీలో కవర్ చేశాను అనమాట. అంటే ఆ డిస్కవరీలో వ్యక్తులు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి మనస్తత్వం ఉంటుందని, అందరికీ మెదడు ఒకటే రకంగా ఉంటుందని. బేసిక్ గా సుఖము దుఃఖం అందరికీ ఒకటే, కొంచెం వేరియేషన్స్ కొంచెం, అంటే ఒకే సుఖంలో కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ సుఖం అయితే అందరికీ మ్యూజిక్ వల్ల ఆనందం కలుగుతుంది. కాకపోతే కొంతమందికి ఎక్కువ ఆనందం కలుగుతుంది, కొంచెం తక్కువ ఆనందం కలుగుతుంది. మీకు తక్కువ ఆనందం కలుగుతుంది కాబట్టి అంతకంటే ఎక్కువ ఆనందం కలిగే ఇతర ఇంట్రెస్ట్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఎట్లా అనుకుంటారు? ఇప్పుడు ఒక రౌడీకి ఎదురు కొడతంటే వాడు ఏడుస్తూ ఉంటే సంతోషపడతాడు, ఇంకోటికి మనకు గనక ఎవడన్నా ఎదురుగుండా బాధపడతంటే అయ్యో అనిపిస్తుంది. అవునవును, ఇద్దరు ఆనందం, ఇద్దరికి మెదడు ఒకటే రకం ఎట్లా పనిచేస్తుంది అంటే వాడు ఆ కొట్టే ద్వారా వాడు ఇతర బెనిఫిట్స్ చూసుకుంటున్నాడు. బెనిఫిట్ ఏ ఉంది వాడికి, అదో సంతోషం, అదో సాడిస్టిక్ ప్లెజర్ వాడికి. వాడి మెదడు ఏంటంటే ఎదురువాడు ఏడుస్తుంటే సంతోషపడతాడు, అవును, మనం ఎదురువాడు ఏడుస్తుంటే బాధపడతాం. అవును, అప్పుడు ఈ ఇద్దరు వైబ్రేషన్ ఒకటి అవ్వదు కదా, ఎక్కువ తక్కువలు అవ్వదు కదా, సమాచారం కాదు కదా. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే కొడితే సంతోషపడడం ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చిన్నపిల్లలు కూడా పురుగుల్ని హింసించి ఆనందపడుతుంటారు. అదేంటంటే వాడు ఆ పురుగులో డ్యాన్స్, ఆ రియాక్షన్, అది కొట్టుకోవడం, బాధపడడం, అది వాడికి కొత్త ఇన్ఫర్మేషన్. ఈవెన్ రౌడీకి కూడా అది ఎన్ని రోజులైనా వాడి మెమరీ కొత్తోడు కొడితే మళ్ళీ కొత్తోడు సంతోషం ఉంటది, కానీ అదే ఉండదు కదా. వాడికి ఎప్పుడు అది చేంజ్ అంటే, ఆ కొట్టినప్పుడు వాడు బాధపడుతుంటే వీడిలో బాధ వస్తే వాడి చేంజ్. అవును, ఇప్పుడు అట్లని మనం కొడితే మనకు సంతోషం రాదు కదా, రాదు. మరి అప్పుడు మన మెదడు వాడి మెదడు ఒకటి అవ్వదు, అందరి మెదడులో ఒకటి అవ్వవు కదా. అంటే ఇంటర్ప్రిటేషన్లో డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే దీనికి లింకింగ్ చేసుకోవడం, ఇప్పుడు ఒక రౌడీ కొట్టినప్పుడు తను ఏం చేస్తాడంటే, కొడితే ఆనందపడే ఒక రౌడీ ఉన్నారు, మీరు ఎగ్జాంపుల్ చెప్పారు. సో తాను దాన్ని ఎన్నిటికో లింకులు పెట్టుకుంటాడు. వాడికి ఆనందం కలగడానికి వాడి లైఫ్లో జరిగిన ఎన్నో ఇన్సిడెంట్లు కారణమై ఉంటాయి, వాడు ఎన్నో ఎమోషన్స్కి లింక్ పెట్టుకుంటాడు.
నేను ఒక్కొక్క ఎలిమెంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే అన్నీ ఒకేసారి లింక్ పెట్టి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే దానికి వాడికి జరిగిన లైఫ్లో ఎన్నో సంఘటనలకు లింక్ పెట్టుకుంటాడు. మనుషులు కష్టపడడం వల్ల నాకు వేరే విధంగా ఆనందం వస్తుంది వీళ్ళ వల్ల అని ఆ విధంగా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. వాడు ఈ మనుషులు నాకు అడ్డం, వాళ్ళని కొడితే వీడికి ఆనందం రావచ్చు, వీళ్ళే నా సుఖాలకి అడ్డం వస్తున్నారు అనుకోవచ్చు, వీడికి ఎక్కువ సులభంగా డబ్బులు సంపాదించుకునే మార్గం ఉండొచ్చు. కాబట్టి ఒక మనిషి తన్నులు తింటుంటే వీడికి నాకు అది మనుషులు అడ్డం తొలగిపోయినట్టే కదా, నాకు వేరే విధంగా సులభంగా డబ్బులు వస్తాయనో, వాడు ఏదో సుఖాలు అంటే సంఘటనలు ఉంటాయి, ఇండివిజువల్ సంఘటనలు ఉంటాయి. ఒక్కొక్క ఇండివిజువల్ సంఘటన వల్ల ఏ విధంగా సుఖం వస్తుంది అనేది డిస్కవరీలో బ్రేక్ త్రూ అనమాట. అంటే ఏంటి అందులో బ్రేక్ త్రూ ఏంటంటున్నా నేను అనేది. బ్రేక్ త్రూ అంటే ఎవ్వడు కనిపెట్టలేని కనిపెడితే అది బ్రేక్ త్రూ. అవును. వీటిలో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో ఎక్కడ నాకు బ్రేక్ త్రూ కనిపించట్లా, బ్రేకే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఛాలెంజెస్ తీసుకుంటారు, ఛాలెంజెస్ తీసుకుంటే ఎందుకు ఆనందం వస్తుంది? ఏదో ఛాలెంజ్, అది వీడియో గేమ్ కావాలి, అది ఒక్కొక్కడికి ఒక్కొక్క రకం ఇష్టం ఉంటుంది. ఒకటికి పరిగెత్తడంలో ఛాలెంజ్ ఉండదు, అదే ఏదైనా ఇంకోటికి ఏదైనా. సో మన బ్రెయిన్కి ఛాలెంజ్ వల్ల ఎందుకు ఆనందం వస్తుందంటే ఆ ఛాలెంజ్ క్రాస్ అయిన స్థితిలో ఉన్నాను అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది మన బ్రెయిన్కి, కొత్త ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక ఛాలెంజ్ ఉంటే ఛాలెంజ్ క్రాస్ అయితేనే నీకు ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక పిల్లవాడు ఉన్నాడు, సో మామూలుగా ఆడుకుంటున్నాడు, నేను పర్టికులర్గా ఒక లైన్ గీసి ఆ లైన్ దాటొద్దని ఊరికే చెప్పాం, కొత్త ఛాలెంజ్ ఏర్పడుతుంది వాడికి. వాడు మనం దాటొద్దన్నాం కాబట్టి దాటాలనుకుంటాడు. ఎందుకు అనుకుంటా అంటే ఆ దాటితే ఛాలెంజ్ దాటైన స్థితిలో ఉన్నాననేది ఒక కొత్త ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్. ఇప్పుడు మ్యూజిక్లో అయినా కూడా కొత్త ప్యాటర్న్ అనేది ఇన్ఫర్మేషను, ఫుడ్లో అయినా కొత్త టేస్ట్ అనేది ఇన్ఫర్మేషను. సో యూనివర్సల్గా ప్రతిదాన్ని కేవలం కొత్త ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే మన బ్రెయిన్కి ఆనందం వస్తుంది అనేది ఈ కామనాలిటీ ఉందన్నమాట. సో ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటా, నెక్స్ట్ స్టెప్. సో దీన్ని నెక్స్ట్ స్టెప్ కంప్యూటర్లకి ఇదే ఫార్ములా, అంటే దీంట్లో ఇంకా చాలా ఉంది. ఈ డిస్కవరీలో ఇది ఓన్లీ హైలైట్ పాయింట్. సో దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్లో స్టూడెంట్స్ రోల్ నెంబర్స్ ఉంటాయి, అవి గుర్తుపెట్టుకుంటే మనకేం ఆనందం రాదు కదా. ఎవరి రోల్ నెంబర్ ఏది, లేదంటే మొబైల్ నెంబర్, ఎవరి మొబైల్ నెంబర్ ఏది అని గుర్తుపెట్టుకుంటే మనకేం ఆనందం రాదు, అది కూడా ఇన్ఫర్మేషనే. సో ఇన్ఫర్మేషన్లో అదొక ఇంకొక లేయరు. అంటే ఇదే థియరీ అప్లై అవుతుంది దానికి కూడా, ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం అవుతుంది అనమాట. నేను అనేది ఇప్పుడు మీరు కనిపెట్టిన పరిశోధనకు, ప్రతి పరిశోధనకు ఒక లక్ష్యం ఉంటుంది కదా. అవునవును. ఏంటి మీ లక్ష్యం ఏంటని? సో దీని ద్వారా కంప్యూటర్లకి రియల్ మనిషి ఫీలింగ్స్ ఇవ్వచ్చు. ఒకటి అంటే రోబోలు సృష్టించడమా, లేకపోతే కంప్యూటర్? రోబోలకు కావచ్చు, కంప్యూటర్లకు కావచ్చు. మనిషికి ఇలాగే రోబో సినిమాలో చిట్టికి ఫీలింగ్స్ వచ్చినట్టే ఫీలింగ్స్ ఇచ్చేసేయచ్చు. నెక్స్ట్ దానివల్ల మనకు ఉపయోగం లేదు. కంప్యూటర్కి ఫీలింగ్స్ వస్తే మనకేం ఉపయోగం లేదు. దానికి మనం ఆల్రెడీ ఉన్నాయి కదా, మనకి ఫీలింగ్స్ ఉన్నాయి, దానికి ఉంటాయి. మనం ఒక పని చేయొచ్చు. మనకి ఫీలింగ్స్ ఎలా వస్తాయో తెలుసు కాబట్టి ఆ ఫార్ములాని వాడుకొని ఇంక నుంచి ఒక మ్యూజిక్ డైరెక్షన్ కంప్యూటర్ల చేత చేయొచ్చు. నెక్స్ట్ బట్టల మీద డిజైన్లు కంప్యూటర్ల చేత చేయొచ్చు. ఒక సినిమా స్టోరీ చెప్తే అందులో ఏది జోక్ హైలైట్ చేయగలదు. అంటే ఈ ఫీలింగ్ని కంప్యూటర్లోకి ఎట్లాగా యాడ్ చేస్తారు? కంప్యూటర్లోకి ఇదే ఎలిమెంట్ని పెట్టచ్చు. పొద్దుస్తమానం ఇన్ఫర్మేషన్, కొత్త ఇన్ఫర్మేషన్ కోసం వెతుకులాడుతూ ఉండదు అనేదాన్ని ప్రోగ్రామ్ రాయొచ్చు. అంటే ఇలా కదండి, న్యూరాన్స్ లేకపోతే కనుక అవి అవసరం లేదు, సాఫ్ట్వేర్లోనే సిమ్యులేట్ చేసేయచ్చు. అంటే ఇప్పుడు కంప్యూటర్ నవ్వడం, కంప్యూటర్ యాడ్ అవడం ఉంటుందా? అది జస్ట్ మనం ఎక్స్ప్రెషన్, మన ఆనందాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, అది ఇంకో విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అదే మరి ఎట్లాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైనర్ ఉన్నాడు, అతను ఇప్పుడు మీ షర్ట్ ఉంది, ఆ టైప్ లో డిజైన్ చేయాలన్నది అతని మెదడులో ఆలోచించుకున్నాడు. అది కంప్యూటర్లోకి తీసుకువెళ్తే అది ఆ షర్ట్ గురించిన ఆలోచనే దానికి ఎక్కుతుంది తప్పించి దీంట్లో రకాలు రూపాలు అంటే గనక దానికి సొంత క్రియేటివ్ థింకింగ్ రావాలి. ఆ క్రియేటివిటీనే వస్తుంది. ఎట్లా వస్తుంది అంటున్నా, వీలైనంత కొత్త ఇన్ఫర్మేషన్ పెట్టాలి. ఆల్రెడీ ఓకే ఈ డిజైన్ ఉంది, దానికి ఒక 100 డిజైన్లు ఇచ్చేస్తాం జనరల్గా లోకంలో ఉండే మెషిన్ లెర్నింగ్కి ఇచ్చేసినట్టు. ఇంకా అది బేస్ చేసుకొని ఇంక కొత్త కొత్త ప్యాటర్న్లో డిజైన్ చేస్తుంది. అది సహజంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అంటే అదే కదా, ఉట్టి ఒకటే ఉండదు కదా. ఏ కంప్యూటర్ అయినా
ఏముంటుంది ఆటోమేటిక్ గా చేసేస్తుంది అదే కంప్యూటరే. అవును, ఇప్పుడు దాకా లేదు ఆటోమేషన్, లేదు ఆర్టిస్టిక్ ఆటోమేషన్ లేదు, ఇప్పుడు మాన్యువల్ ఉంది. ఇప్పుడు మాన్యువల్. ఇంకా నుంచి ఏంటంటే మనిషి ఇన్వాల్వ్మెంట్ లేకుండా చేసేస్తుంది. ఎట్లా చేస్తుంది అది? అంటే అదైనా ప్రోగ్రామింగ్ చేయాల్సిందే కదా. మినిమల్ ప్రోగ్రామింగ్ ఉంటుంది, బేసిక్ ప్రోగ్రామింగ్ ఉంటుంది. అట్లా కాదు సార్, ఇప్పుడు ఒక కంప్యూటర్ లోకి మీరు 2 రోజులు అంటే 4 4 4 16 16 16 ఇట్లాగా బేసిక్ బేసిక్ ఆ తర్వాత ఆటోమేటిక్ గా అంటే ఎట్లా చేస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఇదేం సంబంధం లేకుండా అది 50 80లు అనేటువంటిది ఈ ప్రోగ్రామింగ్ లో అల్గారిథం లో పార్ట్ అవుతుంది తప్పించి, ఇది కాకుండా కంప్యూటర్ తనంతట తను చెయ్యాలి అంటే అది క్రియేటివ్ మైండ్ సెట్ తో ఉండాలి. అది క్రియేటివ్ మైండ్ సెట్ అన్నటువంటిది మీరు కనుక్కున్నటువంటి పరిశోధన ద్వారా మీరు చెప్పినటువంటి మెదడు సంబంధించినటువంటి జ్ఞానాన్ని తీసుకెళ్లి దాంట్లోకి చూపిస్తారా అల్గారిథంలో, లేకపోతే కనుక మనిషి మెదడుకి దీనికి వేవ్ లెంత్ మనిషికి సంబంధించిన ఇదే ఫార్ములాని మనిషి మెదడు పనిచేసే మెకానిజం ని యాజ్ ఇట్ ఈస్ గా కంప్యూటర్ లో సిమ్యులేట్ చేస్తారు. ఎలా సాధ్యం? సాఫ్ట్వేర్, అదే సాఫ్ట్వేర్ లో సేమ్ అన్ని చేయొచ్చు. ఎలా అంటే నేను అనేది ఇప్పుడు ఆల్గారిథం ఏర్పాటు అనేటువంటిది ఒక ఫేస్బుక్ లో ట్విట్టర్ వీళ్ళేంటి ఇదిగో సో ఇప్పుడు మోడీకి అనుకూలంగా వచ్చే వాళ్ళది అంతా. ఇప్పుడు మీరు ఒక 4 చూస్తున్నారు అనుకోండి మోడీకి అనుకూలంగా, మీకు వరుస పెట్టి మోడీకి అనుకూలంగా వస్తాయి. మీరు వ్యతిరేకంగా మోడీ 4 చూస్తున్నారు అనుకోండి, మీకు వరుస వీడియోలన్నీ ఇది వస్తుంది. ఇది ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ ఉంటే దాన్ని తీసుకొచ్చి మీరు ఇది యాడ్ చేయడం వలన ఆ ఆల్గారిథం ఆ రకంగా రియాక్ట్ అవుతుంది. అంతేగాని దానికది మోడీకి వ్యతిరేకంగా మీరు తయారు కండి నేను, లేకపోతే మోడీకి అనుకూలంగా తయారు కండి అని మిమ్మల్ని ఏం చెప్పదు. దాని ప్రోగ్రామింగ్ వాడు ఫేస్బుక్ కూడా ట్విట్టర్ కూడా ఏమి ఆషామాషి కాదు కదా. అన్ని లక్షల కోట్ల బిజినెస్ చేసేటటువంటి వాడు కూడా మీ ఆలోచనకు అనుగుణంగా మీ దగ్గర కమ్యూనికేషన్ తెస్తాడు తప్పించి తనకి ఆ సిస్టమ్ లో కొత్తదనాన్ని తీసుకొచ్చి వాడు ఇవ్వలేడు. ఇన్ఫర్మేషన్ పరంగా చెప్తే మీరు చెప్పినట్టు కొన్ని కోట్ల మంది, లక్షల కోట్ల మంది అనాలి, అంతమంది మెదళ్ళు ఆలోచనలు అందులో ఉన్నాయి మీరు చెప్పినటువంటి కాన్సెప్ట్. ఇప్పుడు మీరు దానికి కాకుండా భిన్నమైనటువంటి కాన్సెప్ట్ ఎలాగా అంటున్నా? ఇప్పుడు ఇదే ఫార్ములాని సిమ్యులేట్ చేస్తే అదే ఒకటి చేయగలదు. ఇప్పుడు ఒకటి ఇది ఒక లెవెల్లో చూసుకుంటే ఆటోమేటిక్గా చేయడం అంటే ఆటోమేటిక్గా చేయడం వెనక కూడా మనం రాసేస్తుంటాం కోడ్. అదేం చేస్తుంది, జనరేట్ చేస్తుంది ప్యాటర్న్లు. ఇప్పుడు ఒకసారి ఈ అడ్డపట్టీలు ఉండే చొక్కా డిజైన్ చేసాము, నెక్స్ట్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ డిఫరెంట్గా చేయాలి, అది అన్ని యాంగిల్స్లో మార్చుకుంటుంది లైన్లు. ఓకే, ఇది ఇంకో కొత్త ప్యాటర్ను, ఇది ఇంకో కొత్త ప్యాటర్ను, అలా ఆ మెకానిజం రాస్తాం. అసలు పూర్తిగా ఆటోమేషన్ అంటే కంప్లీట్గా దానంతట అదే పూర్తిగా ఆలోచించదు, కంప్లీట్గా ప్రోగ్రామాటిక్గా జరగాల్సిందే. కాకపోతే ఇదివరకు జరిగిన దానికంటే డిఫరెంట్గా జరుగుతుంది. ఇదివరకు కంప్యూటర్లో మ్యూజిక్ ట్యూన్ ఇవ్వలేకపోయేవి, ఇంకా నుంచి మ్యూజిక్ డైరెక్టర్లో ఇచ్చే సేమ్ క్రియేటివిటీని మ్యూజిక్ డైరెక్టర్లు అవసరం లేకుండా కంప్యూటర్లో ఇవ్వగలవు. ఎట్లా ఇస్తాయి మ్యూజిక్ డైరెక్టర్? అంటే మ్యూజిక్ అనేటువంటిది మనకి మనసుని రంజింపజేసేటటువంటి ఒక అదే కదా, ఎందుకు రంజింపబడుతుంది, అదే కదా డిస్కవరీ. మనసు రంజింపబడుతుంది అంటే అదే నా డిస్కవరీ. ఒక మనసు రంజింపబడడానికి కారణం ఏంటంటే ఆ మ్యూజిక్లో ఉండే కొత్త ప్యాటర్న్, కొత్త ఫ్రీక్వెన్సీ, కొత్త టింబర్, కొత్త బీట్ చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రతి కొత్త మ్యూజిక్లో ఆ బీట్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ వేవ్ బీట్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది, ఆ సౌండ్ డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రీక్వెన్సీ డిఫరెంట్గా ఉంటుంది, రిథము డిఫరెంట్గా ఉంటుంది. అదే ఆ కొత్తదనమే మనకు ఆనందం కలిగిస్తుంది. ఈ విషయం మనకు తెలిసిపోయినప్పుడు ఇంకా ఆటోమేట్ చేసేయచ్చు. అంటే అది మనుషులు కొడతారు బీట్, లేకపోతే ఇవన్నీ కూడా మీరు సింగర్ పాడతారు, లేకపోతే కనుక ఒక తమనో లేకపోతే ఒక కీరవాణో వాళ్ళు కొడతారు, ఇదంతా క్రియేట్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు మీ మెదడులో ఎలాంటిది కావాలి అంటే మీరు ఇప్పుడు మామూలుగా ఇప్పటిదాకా చూస్తున్నది ఏంటి, అవి విన్నారు, 100 రకాలు 1000 రకాలు విన్నారు. ఈ విన్నటువంటి వాటిట్లో మీకు అన్ని నచ్చదు, ఏదో కొన్ని నచ్చుతాయి. మళ్ళీ ఇది ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకం పాట, ఒక్కొక్క రకం బీట్, ఒక్కొక్క రకం మ్యూజిక్ నచ్చుతుంటది. ఇప్పుడు అలా కాకుండా ఆ కంప్యూటరు కొత్తగా ఏం కనిపెడుతుంది, వీటన్నిటిని క్రోడీకరించుకుని అది ఇంకొక కొత్తది కనిపెడుతుంది. ఆల్రెడీ కొన్ని ప్యాటర్న్స్ ఫీడ్ చేస్తే ఆ ప్యాటర్న్ కాకుండా ఇంకో కొత్తగా డిఫరెంట్గా ట్రై చేస్తుంది. ఏం లే, ఇన్ఫినైట్ కాంబినేషన్స్ జనరేట్ చేస్తూ పోతుంది. వాటిల్లో ఉన్న వాటికి డిఫరెంట్గా ఉండే వాటిని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు సౌండ్ జనరేట్ చేయడానికి కూడా దానికి 2 మెకానిజంలు ఉన్నాయి. మనం ఆల్రెడీ బయట నుంచి ఉండే సౌండ్స్ని దానికి ఫీడ్ చేయొచ్చు వాడుకోవడానికి. తబలా సౌండ్, బీట్లు, బేసిక్ బీట్స్, దాన్ని అది మిక్స్ చేసుకోవచ్చు రకరకాలుగా. లేదంటే అది కూడా అవసరం లేకుండా బేసిక్గా సౌండ్ అనేది కేవలం జస్ట్ ఒక వైబ్రేషనే.
సాఫ్ట్వేర్లోనే జనరేట్ చేసేయచ్చు. నేను ఆల్రెడీ జనరేట్ చేశాను నా ఫోన్లో ఉన్నాయి కొన్ని బీట్స్. సో సాఫ్ట్వేర్ రాసేసాను. సో అదేంటంటే ఆల్మోస్ట్ ఒక 1 ట్రిలియన్ కాంబినేషన్స్, అంటే 1,00,000 కోట్ల మ్యూజిక్ బీట్స్ ఒకసారి వచ్చింది, మళ్ళీ రాదు. చూడండి, ఒకటి రెండు చూపించండి. ఒకసారి వచ్చి నా రింగ్ టోన్ నేను జనరేట్ చేసింది. నాకు రింగ్ ఇవ్వండి. సో సో ఇది ప్రిమిటివ్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు నేనేం ఎంతవరకు సాధించానంటే ఆటోమేటిక్గా జస్ట్ అది కేవలం ఫ్రీక్వెన్సీ, వాల్యూము. సౌండ్ అంటే అదే కదా, ఫ్రీక్వెన్సీ వాల్యూమే ఉంటాయి. అది బేస్ చేసుకొని 1,00,000 కోట్ల కాంబినేషన్స్ జనరేట్ చేయగలదు. నువ్వు 2 సెకండ్స్లో నొక్కిన 2 సెకండ్స్లో కొత్త ట్రాక్ వచ్చేస్తుంది. ఇది ప్లెయిన్ ఇన్స్ట్రుమెంటలే చేశాను. ఇది బేసిక్ స్టేజ్లో ఉంది ప్రస్తుతానికి. నెట్ కనెక్ట్ అయింది, సౌండ్ పెంచలే. అంటే ఇది గూగుల్ డ్రైవ్లో ఉంది, అది లోడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు సగం లోడ్ అయింది, స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు వీటిని మీరు కనుక్కున్నటువంటి వాటిది ఓన్లీ ఫర్ మ్యూజిక్ కోసమా? ఏదైనా చేయొచ్చు, ఆర్టిస్ట్ చేసే పని ఏదైనా. బట్టల డిజైన్లు కావచ్చు, కాస్ట్యూమ్ డిజైన్, కొరియోగ్రఫీ, ఈవెన్ ఒక స్టోరీ. ఇప్పుడు మామూలుగా సినిమాలు ఉన్నాయి, సినిమాలు ఫ్లాప్ కాకూడదు. ఫ్లాప్ కాకూడదు కదా, ఎవరో డబ్బులు పెట్టేవాళ్ళు సినిమాలు ఫ్లాప్ అవ్వాలని చేయరు. ఈ డిస్కవరీని సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ అయితే అవసరం లేదు, కానీ జనరల్గా ఈ డిస్కవరీని కొంచెం డీప్గా అర్థం చేసుకుంటే ఇంక నుంచి మ్యూజిక్ డైరెక్టర్ల వల్ల ఇంక సినిమా ఫ్లాప్ కాదు భవిష్యత్తులో. మ్యూజిక్ డైరెక్టర్ వల్ల ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సినిమా డైరెక్టర్ వల్ల సినిమా డైరెక్టర్ ఇంక నుంచి సినిమాలు ఫ్లాప్ రేట్ అనేది 10% తగ్గుతాయి. ఇప్పుడు దాకా ఆల్మోస్ట్ 50% సినిమాలు ఫ్లాప్ అవుతున్నట్టున్నాయి. సో ఈ థియరీని కరెక్ట్గా అర్థం చేసుకుంటే సినిమాలో కొత్త ఇన్ఫర్మేషన్ ఏముంది, ఓకే సినిమాలో హీరోని ఎలివేట్ చేయాలి, ఎందుకంటే అది ఒక స్టేట్ ఇన్ఫర్మేషను. ఎంత బాగా ఎలివేట్ చేయగలుగుతున్నాం, కొత్త క్రాప్, సీనరీ, బ్యాక్గ్రౌండ్ సీనరీ, టైటిల్స్ డిఫరెంట్గా పెట్టడం, కొత్త జోక్స్ పెట్టడం. ఎన్ని కొత్త జోక్స్ ఉన్నాయి. నెక్స్ట్ జోక్స్ అనేవి చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డెన్సిటీ జోక్. ఎందుకంటే ప్రతి ట్విస్ట్ కొత్త ఇన్ఫర్మేషన్ చెప్తుంది. స్టోరీలో ట్విస్ట్లో ఎంత వెయిటేజ్ ఉంటుందో అంతకి డబల్ ట్విస్ట్ జోక్స్ వల్లే వస్తుంది. అంటే ఈ అండర్స్టాండింగ్ ఏ ఇన్ఫర్మేషన్ వల్ల ఎంత ఆనందం కలుగుతుంది అనేది కరెక్ట్ క్లారిటీ ఉన్నప్పుడు నువ్వు దేనికి ఎంత వెయిటేజ్ ఇస్తావు, సినిమాలు కరెక్ట్గా వెయిటేజ్ ఇస్తే ఇక్కడ ఆనందానికి సంబంధించి ఒక్కొక్కటి తీరు ఒకటిది. ఒకటికి సినిమాలో ఫైట్లు ఇష్టం, ఒకటికి పాటలు ఇష్టం, ఒకటికి హీరో ఇష్టం, ఒకటికి హీరోయిన్ ఇష్టం, ఇంకోటికి సైడ్ యాక్టర్లు ఇష్టం, ఇంకోటికి డైలాగులు ఇష్టం. అన్నీ కలిపితే సినిమా. అవును, మీరు ఒకదాన్ని బేస్ చేసేసుకుని ఎట్లా పెరుగుతుంది, ఎట్లా పెరుగుతుంది? అన్నీ కలిపే. ఇప్పుడు ఒక హిట్ సినిమాలో కూడా అన్నీ ఉంటాయి కదా. అవును, అదే అనేది అన్నిట్లలోనూ ఉంటాయి. ఏ పాటల్లో ఉండాలి, అదే అన్నిట్లలోనూ ఉంటాయి. అది ఒకటికి ఒకటి ఎక్కువ నచ్చుతో, ఒకటికి ఒకటి తక్కువ నచ్చుతుంది. ఒకటికి నచ్చిన సినిమా ఇంకోటికి ఉండదు. ఇప్పుడు మనిషి మెదడులోనే ప్రతి ఒక్కడికి ఆలోచన తీరు వేరుగుంటది ఉంటది. అట్లాంటప్పుడు అందరినీ మీరు మీ పరిశోధనతో కనిపెట్టేయగలను అనుకుంటే ఎట్లాగా? అంటే హోలిస్టిక్ గా తీసుకుంటే సినిమా హిట్ అయితే అవుద్దిగా. ఒకరికి ఫైట్ నచ్చొచ్చు, ఒకరికి అదే అనేది అది ఎట్లాగూ చేస్తారు. అవును, అది చేసినా కూడా ఫెయిల్ అయ్యేవి ఉంటాయి. దాంట్లో మీ ఆలోచన ద్వారా ఏం సాధ్యం అవుతుంది అంటే ఫ్లాప్ అయితే అవుతున్నాయి సినిమాలు, 100కి 90 ఫ్లాపే అవుతాయి, అదే సక్సెస్ అవుతున్నాయి. అంటే వాళ్ళకి తెలియదు మనిషి మెదడు ఏం కోరుకుంటుందో కరెక్ట్ తెలియదు. అదే అనేది ఇప్పుడు మెదడులోనే 1,00,000 రకాల కోట్ల రకాల మెదడులు ఉన్నాయి కదా అంటున్నా నేను. అంటే బేసిక్ అంటే సంతోషం అయితే ఒకటే. స్టోరీ ఇప్పుడు జోక్ ద్వారా చాలా తేడా ఉంది. మీరు చెప్తున్న దాంట్లో సంతోషం అందరికి ఒకటి కాదు. నేను చెప్తున్నది ఒకళ్ళకొకటి సంతోషం, ఇంకోటి సంతోషం. అందరి సంతోషం ఈక్వల్ అయ్యేటటువంటి కాంబినేషన్ ఉంటే కనుక అసలు ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు ఆ ఒక్క పాయింట్తో మొత్తాన్ని మార్చేయగలుగుతాడు. అంటే ఇప్పుడు ఒక పాయింట్ మ్యూజిక్కే తీసుకుంటే ఒకరికి ఎక్కువ ఇష్టం ఉండొచ్చు, కొంచెం తక్కువ ఉండొచ్చు. హోలిస్టిక్గా ఒక సినిమాలో 20 రకాల ఎలిమెంట్లు ఉంటాయి కాబట్టి 20 రకాలు నువ్వు కనుక టాప్లో పెట్టగలిగితే సినిమా హిట్ అయిపోతుంది. అదే నేను చెప్పేది. అది రొటీన్గా చెప్పే మాట, ప్రతి ఒక్కడు చెప్పే మాట అది. సినిమా చేయడం చేత కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా ఎట్ట ఉండాలో చెప్తారు. క్రికెట్ను చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా క్రికెట్లో ఎవడెట్ట కొట్టాలో చెప్తుంటారు. అది కాదు కదా, మీ పరిశోధన ద్వారా దానికి ఏం చూపెడుతున్నారు మీరు? అది ఒకటి మనిషికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అనేది కరెక్ట్ అండర్స్టాండింగ్, టెక్నికల్గా ఒకటి అండర్స్టాండింగ్ వస్తుంది. ఫైనల్గా ఇప్పుడు మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, ఈ డిస్కవరీని ప్రపంచానికి పరిచయం చేస్తే దీనివల్ల రకరకాలుగా ప్రపంచం బెనిఫిట్ పొందుతుంది.
ఎందుకంటే ఎవరితోనన్నా టైఅప్ అవుతున్నారా, ఎవరినన్నా అడిగారు? అదేమీ నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అది ఎవరైనా ముందుకు వస్తే, అది నా టెక్నికల్ సైడ్ నాకు మెయిన్ కాదు, నా ఫోకస్ కాదు. అది ఇంప్లిమెంట్ చేయాలా, ఆదాయం పొందాలనేది కాదు, అది జస్ట్ స్పిన్ ఆఫ్ అనమాట. అలా కాదండి, ఇప్పుడు నా మదర్లో ఉంది, మీరు ఆలోచించుకుని మీరు అర్థం చేసుకుని మీరు చావండి అంటే కుదరదు కదా. ఒక ఎక్విప్మెంట్ చూపెట్టి, ఇదిగో ఇది క్లీన్ చేస్తుంది, ఇది వాషింగ్ మిషను, ఇది కొనుక్కోండి కొనుక్కుంటారు. కానీ నేను పరిశోధించాను, నేను చాలా మేధావిని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని మీరు అందరూ అట్లా బతకండి అంటే ఎట్ట కుదురుద్ది? దానికి ఏదో మీరు ఒక మిషను, ఒక కంప్యూటర్, మీరు చెప్పినట్టు ఒక కంప్యూటర్, ఒక హార్డ్వేర్, ఒక సాఫ్ట్వేర్, లేకపోతే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్, లేకపోతే ఇంకోటో ఒక రోబోను ఏదో ఉండాలి కదా. అవును, అదేమీ లేకుండా జనాలందరూ వాళ్ళే తెలుసుకుంటారు, వాళ్ళే చూసుకుంటారు. ఒకట్లే టెక్నాలజీని అయితే పరిచయం చేశాను, అంటే ఇంకా డీటెయిల్డ్గా పెట్టాను యూట్యూబ్లో, నా రీసెర్చ్ పేపర్లో డీటెయిల్డ్ విషయాలు పెట్టాను. సో దాన్ని ఎవరైనా వాడుకోవచ్చు, టెక్నాలజీ డెవలప్ చెప్పే పాయింట్ ఒకటండి, మీరు యూట్యూబ్లో పెడితే తెలిసేసుకుని ఎగబడిపోయి జనాలు వచ్చేయరు. ముందు అసలు మీరు అర్థమయ్యేలా చెప్పాలి కదా. అవును అవును, ప్రాక్టికల్గా మీరేమో ఆలోచించారో, మీరేమంటున్నారు, ప్రపంచం అంతా ఆలోచించేటటువంటి దానికి, ప్రపంచం పాజిటివ్గా థింకింగ్ చేయడానికి ఒకటి కనిపెట్టానంటున్నారు. ముందు అదేంటో నాకు అర్థమైతే కదా అప్పుడు నేను చూడడానికి. అవునవును, మీరు అది నన్ను కన్విన్స్ చేయలేనప్పుడు మీరు కనిపెడితే ప్రయోజనం ఏంది? ఫ్లాప్ సినిమా లాగానే ఉంటుంది కదా. సినిమా ఎందుకు ఫ్లాప్ అవుతుంది? అవును, అందులో వాడు చెప్పాలనుకున్నటువంటి థీమ్ మనకు అర్థం కాకపోతే. అవును, ఇప్పుడు మీరు చెప్పాలనుకున్నది ఏంటి? ఒక ఎక్విప్మెంట్ చూపించాలి, ఇదిగో ఇది కొనుక్కుంటే నువ్వు సంతోషంగా ఉంటావు, లేదా మీరు చెప్పినట్టు ఇది కొనుక్కుంటే సినిమా వాళ్ళకి ఫ్లాప్ రాకుండా ఉంటది. అది మీరు ఆ మిషన్ ఇస్తే వర్కౌట్ అవుతుంది తప్పించి, నా ఆలోచన చూడండి అంటే వాళ్ళ ఆలోచన మీకంటే ఎక్కువ ఉంటది కదా. అంటే ఒకట్లే, దీనివల్ల ఇది వన్ ఆఫ్ ది స్పిన్ ఆఫ్స్. ఈ టెక్నాలజీ ఓకే, అది ఒక ఐడియా ఉంది, ఎవరైనా ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెడితే అది ఓకే. టెక్నాలజీ నేను ఇంకా ఫర్దర్ డెవలప్ చేయడానికి నేను ఇంట్రెస్టెడ్ అనమాట. ఇది కాక అదర్ స్పిన్ ఆఫ్స్ ఏంటంటే, మన లైఫ్లో, జనరల్ లైఫ్లో అండర్స్టాండింగ్లో చేంజ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా నేను కొన్ని విషయాలు కవర్ చేయలేదు డిస్కవరీ చెప్పేటప్పుడు. ఈ మొబైల్ నెంబర్ ఎందుకు గుర్తుపెట్టుకోం, ఇష్టం ఉండదు కదా మనకి, దానివల్ల ఆనందం రాదు, అది మెకానిజం ఎలా ఇంటర్ప్రిట్ చేస్తుంది మన బ్రెయిన్ అనేది. లేదంటే ఒక రోల్ నెంబర్ ఎందుకు గుర్తుపెట్టుకోం, లేదంటే వర్షం రోజు పడుతుంది, ఏ రోజులో పడిందో డేట్స్ గుర్తుపెట్టుకోం. అంటే దానికి రీజన్ ఒకటే, ఇదివరకటి రోజుల్లో అయితే మనం ఫోన్లు రాసుకోవడము, లేకపోతే రెగ్యులర్గా ఫాలో అవుతుండేవాళ్ళం. ఇప్పుడు ఇదివరకు ఏంటి, ఫోన్లు ఉండేదే పరిమితమైనటువంటి వాళ్ళు, కాబట్టి వాళ్ళ నెంబర్ గుర్తుపెట్టుకోవడం అనేది సాధ్యమయ్యేది. అలా కాదు, ఈ రోజుల్లో ఎట్లుంది, వేల ఫోన్లు వచ్చేటప్పటికి ఎవడదాన్ని గుర్తుపెట్టుకుంటాం, ఫీడ్ చేసేసుకుంటాం, పేరు చూస్తే వస్తుంది. ఇప్పుడు ఆ పేరు మనకి నచ్చినోడి పేరు ఉందనుకోండి, ఆనందం వస్తుంది చూస్తే, నచ్చినోళ్ళ పేరు ఉంటే రొటీన్ అనిపిస్తుంది. అంటే అలా కాదు, ఇప్పుడు మామూలుగా మీకు ఒక మ్యూజిక్ వింటే ఆనందం వచ్చినట్టు రోల్ నెంబర్ గుర్తుపెట్టుకుంటే ఆనందం రాదు కదా, లేదంటే డేట్స్ గుర్తుపెట్టుకుంటే. అదే అంటున్నా, ఆనందానికి సంబంధించి ఎవడి ప్రభావం, ఎవడి ఆలోచన అదే అంటున్నా. ఓవరాల్గా ఫైనల్గా మీరు ఏం చేయబోతున్నారు నెక్స్ట్ స్టెప్? సో నెక్స్ట్ స్టెప్ ఒకటి, దీనివల్ల వచ్చే జనరల్ లైఫ్ అండర్స్టాండింగ్స్ మారుతాయి, అది ఒకటి. నెక్స్ట్ టెక్నాలజీ అయితే చేంజ్ అవుతుంది, కొత్త యాడిషన్ వస్తుంది, ఇంకా నుంచి ఆర్టిస్టిక్ స్కిల్స్ అన్ని ఆటోమేట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వీర్రాఘవ్ గారు చెప్తున్నటువంటిది, సరికొత్తదైనటువంటి ఆలోచనలకి కార్యరూపం దాల్చడం. ఇప్పటిదాకా ఏంటంటే ఎదుటి వాళ్ళ మెదళ్లలో ఉన్నటువంటి ఆలోచన తెలుసుకోవడం కష్టం, బట్ దాన్ని కంప్యూటరీకరించేటటువంటి స్థాయి, సరికొత్త ఆలోచన విధానాన్ని తీసుకొస్తున్నాం అంటున్నారు. అది ఏ మేరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి.